హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్ వీడియోలో మనం చెప్పుకోబోయే షార్ట్కట్ ఏంటి అంటే ఇక్కడ డేటా అనేది ఉంది కదండి. ఈ డేటా అనేది మనకి ఇందులో డూప్లికేట్ వాల్యూస్ ఏమున్నాయి అనేది మనం చెక్ చేయాలి అంటే కనుక కౌంట్ ఇఫ్ ఫార్ములా యూస్ చేస్తే మనకి కౌంట్ అనేది చూపిస్తుంది. అదే కౌంట్ ఇఫ్ ఫార్ములా యూస్ చేసి మనం ఇక్కడ ఏదైతే డూప్లికేట్ నేమ్ ఉందో దాన్ని సర్కిల్లో చూడొచ్చండి. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాము. దానికోసం మనం ఏం చేయాలంటే, ఈ కాలమ్ ఏదైతే కాలమ్ డేటా కావాలనుకుంటున్నామో, ఆ డేటా కాలమ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని, డేటా వాలిడేషన్‌లోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ కస్టమ్‌లోకొచ్చి, ఇక్కడ మనము ఫార్ములా యూజ్ చేయాలండి. ఆ ఫార్ములా ఏంటి అంటే, కౌంట్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసి, ఈ కాలమ్ మొత్తం సెలెక్ట్ చేసి, మళ్ళీ ఒక నేమ్ సెలెక్ట్ చేసుకొని, బ్రాకెట్ క్లోజ్ చేసి 1 అని ఇచ్చిన తర్వాత ఓకే చేయాలి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనం ఇక్కడికి మళ్ళీ డేటా వాలిడేషన్‌లోకి వెళ్ళి సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అన్న దగ్గర మనం చూస్తే కనుక అగోండి, చూసారు కదా! ఏదైతే మనకి ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో ఆ డేటా అనేది సర్కిల్ అవ్వడం అనేది జరిగిందండి. సో కౌంట్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేసి ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. చూసారు కదండి! ఇదండి ఇవాల్టి ఎక్సెల్ షార్ట్‌కట్ వీడియో వచ్చేసి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.